జై శ్రీరామ్. 2025 ఢిల్లీ ఎలక్షన్స్లో బీజేపీ గెలుస్తుందని చెప్పడం జరిగింది. అది ఫిబ్రవరి 8వ తారీఖున ప్రూవ్ అయింది. ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. అది నిజమా కాదా అనుకుంటే కనుక మీరు ఆ వీడియో లింక్ ఓపెన్ చేసి చూడండి. 2022 నుంచి 2025 ఫిబ్రవరి వరకు మొత్తం 16 ప్రొడిక్షన్స్ అనేవి ప్రూవన్ అయ్యాయి. దానికి సంబంధించిన వీడియో లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. కర్కాటక రాశిలో పునర్వసు 4వ పాదం, ఆశ్లేష 4 పాదాలు, పుష్యమి 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నంలో కుజుడు నీచబడి ఉన్నాడు, బలం తక్కువగా ఉన్నాడు, ఇబ్బందికరంగా ఉన్నాడు. కొంచెం జాగ్రత్తగా ఉండండి. లవర్స్కి మాత్రం ఇబ్బందికరంగా ఉంటుంది. లవ్ ప్రపోజ్ చేయకడి రిజెక్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 2వ స్థానం అధిపతి అయిన సూర్యుడు మేషరాశిలో ఉన్నారు. 7వ తారీఖు నుంచి బుధుడు కూడా మేషరాశికి వస్తున్నారు. బుధ ఆదిత్య యోగం పట్టబోతోంది. కర్కాటక రాశి వారికి కెరియర్ పరంగా చాలా ఇంప్రూవ్మెంట్స్ ఉంటాయి. ముఖ్యంగా 7వ తారీఖు తర్వాత నుంచి మీకు ప్రమోషన్స్, అవార్డ్స్, రివార్డ్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. కెరియర్ పరంగా ఎవరైనా జాబ్ చేంజ్ అవ్వాలనుకుంటే కనుక 7వ తారీఖు తర్వాత జాబ్ చేంజ్ అవ్వండి, మంచి లాభాలంటూ ఉంటాయి. రాహువు, శని, శుక్రుడు భాగ్యంలో ఉన్నారు. రాహువు ఏదైతే మీకు రావాల్సిందో చెడగొడుతూ ఉంటాడు. కొంచెం జాగ్రత్తగా ఉండండి. రాహు భగవానుడు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి శివారాధన చేయండి. మీకు చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. శని 9వ స్థానంలో ఉన్నారు. సప్తమాధిపతి అయ్యి 9వ స్థానంలో ఉన్నప్పుడు మ్యారేజ్ పరంగా మీకు చాలా ఇంప్రూవ్మెంట్స్ అంటూ కనబడతాయి. మీరు ఎవరైనా సంబంధం చూస్తుంటే కనుక దూరపు సంబంధం వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. విదేశాలు వెళ్ళాలనుకుంటే కనుక ఈ సమయం అనేది చాలా అనుకూలంగా ఉండబోతోంది. మీ భవిష్యత్ వివరాల కోసమై HLN జ్యోతిష్యాలను సంప్రదించండి.